రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుత కరుడవు దేవా, ఆశ్చర్య కరుడవు తండ్రి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, పాపం నుండి విడిపించినారు, మిమ్మును సేవించే జనాంగంలో చేర్చినారు, పరిశుద్ధుల గుంపులో ఉంచినారు తండ్రి. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన సిలువ కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, గడిచిన దినములలో మీరు మాకు తోడుగా ఉన్నారు, మీ కంటికి రెప్పల వలె మమ్మను కాపాడినారు. ప్రతి అపాయం నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రు భయాల నుండి, అపవాది కలిగించే శోధనల నుండి, దురాత్మ శక్తుల ప్రభావం నుండి, సాతాను బంధకాల నుండి మమ్మను రక్షించినారు దేవా. మా అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచినారు దేవా. మా వ్యాధి రోగాలను తాకి బాగు చేశారు తండ్రి. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు దేవా. మా విమోచకుడిగా, మా సహాయకుడిగా, మా రక్షణ దుర్గముగా, మా ప్రాణ దుర్గముగా, మా మరుగుచోటుగా మీరుండి ప్రతి పరిస్థితి నుండి మమ్మను రక్షించి తప్పించి కాపాడిన దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దినమును ముగించక మునుపు మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి, మిమ్మను గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి, మీకే ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర చేతి పనులలో మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. మీరే వారిని హెచ్చించండి, ఆశీర్వదించండి, క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములందరినీ ప్రాణాలతో ఉంచారు దేవా, సజీవ లెక్కలో భద్రపరిచారు తండ్రి. ఇంతవరకు మిమ్మును సేవిస్తూ, మీకు ప్రార్థిస్తూ, మీ మాటలు వింటూ జీవించే కృపనిచ్చారు దేవా. అయ్యా, గడిచిన సంవత్సరం అంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ లోకంలో ఎంతో గనులైన వారు, ఆస్తులు అంతస్తులు కలిగిన వారు, కీర్తి ప్రతిష్టలు, జ్ఞానం తెలివి కలిగిన వారు, గొప్ప వంశంలో పుట్టిన వారు గతించినప్పటికీ, కొనిపోబడినప్పటికీ మమ్ములను జీవంతో ఉంచారు దేవా. ఏ మంచి లేనివారమయ్యా, ఎలాంటి యోగ్యత అర్హత లేనివారము తండ్రి. ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్ల దయచూపి కృప చూపించారు, సజీవ లెక్కలో ఉంచారు, మిమ్మల్ని సేవించే కృపనిచ్చారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ నూతన మాసంలో, నూతన సంవత్సరంలో మీకు ఇష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈనాడు మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము మాత్రం సంతోషంతో మిమ్మల్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించండి. మాకొచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి మిమ్మును ప్రశ్నించకుండా, మిమ్మును సనగకుండా, గునగకుండా దేవా, సంతోషంతో వాటిని భరిస్తూ వాటిని తీర్చగల శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, సంతోషం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ ఏమిటో, వారి సమస్య ఏమిటో, వారికున్న కష్టం ఏమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల్ని మీరు ఆదరించండి, ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి దేవా. ఈ యొక్క మాసంలో, సంవత్సరంలో ఆనందం లేని బిడ్డల బాధలను, వారి దుఃఖాన్ని, వారి కృంగుదల, నిరుత్సాహాలను మీరు దూరపరచండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబాలు పతనమయ్యే పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం బాగోలేదని, ఉద్యోగాలు
రాలేదని, వివాహాలు జరగలేదని, కుటుంబంలో భర్త మారలేదని, భార్య మారడం లేదని, పిల్లలు ఆశీర్వదించబడడం లేదని, ఇలా రకరకాల కారణాలను బట్టి దుఃఖిస్తున్న వారితో మీరు మాట్లాడండి దేవా. వారిని మీరు దర్శించండి తండ్రి. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి. బిడ్డలందరి ఎడల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి. సంతోషంతో నూతన సంవత్సరంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. మీ అద్భుత కార్యముల కొరకు ఆశతో, ఓపికతో, ప్రార్థన ద్వారా కనిపెట్టుకుని ఉండే కృపను బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు శత్రు భయాల నుండి మమ్మను కాపాడండి. హాని కలిగించే మనుషుల నుండి రక్షించండి. పగవారి నుండి మమ్మను దూరపరచండి. ఉద్యోగ స్థలంలో కలిగే వ్యతిరేకతల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వ్యాపారాలలో నష్టాలను తొలగించండి దేవా. ఇరుగు పొరుగు వారి వలన కలిగే ప్రతి శోధన నుంచి నీ బిడ్డని రక్షించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటినీ మీరు తీర్చండి దేవా. అప్పుల భారాలను తొలగించండి తండ్రి. శ్రేష్టమైన గృహాలను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీరే ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆత్మీయ ఎదుగుదల లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించబడినప్పటికీ ఆత్మానుసారంగా ఎదగలేని వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. అయ్యా, కృప చూపించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ఈనాడు హృదయంలో నెమ్మది లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీర బలహీనతల్ని బట్టి లేవలేని స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఆశీర్వాదములు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఆశతో మీ తట్టు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మా ఎడల అద్భుతాలు చేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా కోరికను సిద్ధింపచేసి మా హృదయ వాంఛలను నెరవేర్చే శక్తి గల గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఉన్నతమైన కార్యములను మా పట్ల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎన్నో ఆశలు కలిగి జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఇకనైనా మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? ఇకనైనా మా పిల్లల జీవితాలు మారతాయా? ఇకనైనా మేము ఆశీర్వాదములను చూడగలుగుతామా? ఈ సంవత్సరంలోనైనా మా జీవితంలో మంచి కార్యాలు జరుగుతాయా అనే నిరీక్షణ కలిగి జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను, అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఎదురు చూస్తే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్ కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు, ఇంక్రిమెంట్స్ కొరకు ఎంతో కాలంగా కనిపెట్టుకొని మీకు మొరుపెడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. యోబు శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండుట వలన మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు దేవా. ఈనాడు మమ్మను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. మేము కూడా యోబు గారి వలె నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో ఎన్నో రకాల శ్రమలను, సమస్యలను ఎదుర్కొంటున్నామని ఎంతగానో కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారు దేవా. భయాందోళనలో బ్రతుకుతున్నారు తండ్రి. అటు బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి తండ్రి. ప్రతి దుఃఖకర పరిస్థితి నుంచి మీరే బిడ్డల్ని లేవనెత్తండి, కాపాడండి, సంతోషంలోనికి నడిపించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలను మీరు తీర్చండి. అప్పుల భారాలను తీసివేయండి. అనారోగ్యాలను మీరు దూరపరచండి. మా వ్యాధి రోగాలను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా మీరు మార్చండి దేవా. మంచి దినములను, ఆశీర్వాదకరమైన సమయములను మాకు అనుగ్రహించండి. సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మేముండక మా దేవుడు గొప్పవాడు, మాకు తోడై ఉన్నాడు, మాకు సహాయం చేస్తాడు, తన మేలులను మా ఎడల జరిగిస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. నిరీక్షణ నుండి తొలగిపోకుండా నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, మేము ప్రతి పరిస్థితిలో మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించండి. ఇతరుల వల్లే మేము ఏ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా మీకు ప్రార్థించి మిమ్మును అడిగి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది ప్రియులు అనేకుల ద్వారా కత్తిపోటు వంటి మాటలను బట్టి దుఃఖిస్తున్నారు దేవా. నిందలలో, అవమానాలలో జీవిస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డల్ని ఈ సమయాన మీరు ఆదరించండి. ఈనాడు మీ బిడ్డలమైన మేము
మేము మా నాలుకను అదుపులో పెట్టుకొని కలహాలకు కొట్లాటలకు దూరంగా ఉంటూ నీ బిడ్డలుగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. అనేకులను ప్రేమించి ఆదరించే మనసును మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలలో మేము మీ దృష్టికి పరిశుద్ధులంగా మమ్మను మేము పవిత్రపరుచుకుంటూ మీకు ఇష్టలంగా మీకు సాక్షులంగా మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో పాపంలో జీవించే వారిని, లోకానుసారంగా బ్రతికే వారిని, వ్యసనాలకు బానిసలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దృష్టించండి, దర్శించండి. పాపక్షమాపణ, మారు మనసు, మంచి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. దేవా, మీరు మాత్రమే మానవుని పాపాలను క్షమించగల దేవుడవు తండ్రి. అట్టి అధికారం ఈ లోకంలో కేవలం మీకు మాత్రమే ఉంది దేవా. దయచేసి బిడ్డలందరికీ ఈ రాత్రికాల సమయంలో పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. ఈ సమయాన బిడ్డల విషయమై కృప చూపించండి దేవా. వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. బిడ్డల విషయమై మీరే న్యాయం తీర్చమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచినారో, ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి. మిమ్మును నమ్మిన బిడ్డలను నిర్లక్ష్యం చేసే దేవుడవు, వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు. జాలి చూపే దేవుడవు, దయ చూపే దేవుడవు, కనికరించే తండ్రివి దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శాపగ్రస్తమైన మా జీవితాలలో మీ మెండైన ఆశీర్వాదములు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది శక్తులపైన మాకు విజయాన్ని అనుగ్రహించండి. సాతాన్ అంధకార క్రియలను లయపరచండి. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా బ్రతుకులలో ఉన్న అపవిత్రాత్మలను యేసు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన హృదయం కలిగి నూతనమైన మేలులతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన కార్యాలు మాయడల జరిగించండి దేవా. అయ్యా, నూతన ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, అడుగక మునిపే మా అక్కరలు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. అనుదినము మా అవసరములను తీర్చి మమ్మను సమృద్ధితో ఆనందంతో నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీకు ఇష్టమైనవి అడగండి, అది మీకు ఇస్తానన్నారు దేవా. అయ్యా, మా ఇష్టాలను, కోరికలను, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడు మీరు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు దేవా, మేము ఎన్నో పొందుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాము, కానీ ఏమీ పొందుకోలేని వారిమిగా జీవిస్తున్నాము. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు కావాలని ఆశపడుతున్నారు, రకరకాల ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, రకరకాల పరీక్షలు రాస్తున్నారు, కానీ ఉద్యోగం రాక కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారు దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏ ఒక్క ప్రయత్నం కూడా నెరవేరక దుఃఖిస్తున్న బిడ్డలను మీరు ఈ సమయాన జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలకు సకాలంలో శ్రేష్టమైన ఉద్యోగాలను అందించేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ నిరుద్యోగుల జీవితం మారడం లేదు. ప్రతి సంవత్సరం చదువులు ముగించుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు దేవా. అయ్యా, బిడ్డల భవిష్యత్తును మీరు దీవించండి. వారిని ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. అయ్యా, అడుగుడే మీకు ఇయ్యబడును అని సెలవిచ్చినారు దేవా. అయ్యా, మేమంతా అడుగుచున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుండి, కొరతల నుండి, కరువు నుండి, లేమిడి నుండి, బీదరికం నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. వారి స్థితిగతులను మార్చండి దేవా. ఈనాడు వారు ఎలాంటి పని చేసినప్పటికీ అందులో గొప్ప ప్రతిఫలాన్ని, ఆశీర్వాదమును పొందుకునే కృపను దయచేయండి. నూరంతల ఫలములను మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నారు. అయ్యా, మా అక్కరలన్నీ తెలిసిన దేవుడో తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా, ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, అలాగే మనుషులు తీర్చలేనివి ఎన్నో ఉన్నాయి దేవా. ఆప్తులు, బంధువులు పూడ్చలేనివి ఎన్నో ఉన్నాయి దేవా. కేవలం మీరు మాత్రమే నెరవేర్చగలరన్న నమ్మకంతో మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి దేవా. కుటుంబంలో నెమ్మది, సమాధానంను అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేని బిడ్డలుంటుండగా, వివాహాలు జరగని వారుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా, అస్వస్థతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. ఈనాడు ఉండడానికి చిన్న గృహం ఉన్నా బాగుండు అని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తిగర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, చిన్న బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారు దేవా. బీదవారు, దరిద్రులు, విధవరాన్లు, అనాథలు, దీనులు, పెద్దవారు, యవ్వన సహోదరులు, సహోదరులు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమిస్తుండగా వారి ఎడల అద్భుతాలను చెయ్యండి దేవా. వారిని ఆస్తికర్తలుగా మార్చండి దేవా. బిడల అక్కరలు, కొరతలు, అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడో మీరు తండ్రి. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు దేవుడో మీరు దేవా. తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించి వారిని ఆదుకొను దేవుడవు. అక్కున చేర్చుకుని వాడవు. పోషించి కాపాడి భద్రపరిచే దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా వెళ్లేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరి హృదయాల్లో గొప్ప సంతోషం, సమాధానం నింపమని, బిడ్డలకి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని దేవా. రేపటి దినమున ప్రియులు ఈఎంఐలు కట్టాలని, వడ్డీలు కట్టాలని, అప్పులు చెల్లించాలని, లోన్స్ కట్టాలని, ఇతరులకు చేతి బదులు ఇవ్వాలని, ఇలా రకరకాలుగా ఆర్థికంగా కృంగిపోతుండగా మీరే వారికి సహాయం చేయండి. వారి కొరతను మీరు తీర్చండి. మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.